ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనం ఇక్కడ ఉన్నంతసేపు నిహారిక ఏదో ఒక గొడవ తీసుకొచ్చి నెత్తి మీద పడేస్తూ ఉండేది. ఇప్పుడు అలాంటివి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉన్నాం. బయట కారాగింది. ఎవరొచ్చారబ్బా? అమ్మో, ప్రశాంతంగా ఉన్నామనుకొని ఎంతోసేపు కాలేదు కదండి. నిజంగా వస్తున్నారా లేదంటే మనం ఊహించుకుంటున్నావా? నాకు అదే అర్థం కావటం లేదు. మన నిహారిక కృష్ణలు రాలేదు గౌతమి. మనం భ్రమపడుతున్నాం అంతే. ఆ గౌతమి, గౌతమి, మామా, ఓయ్ మామా. ఏమండి, నిహారిక నన్ను గౌతమి గౌతమి అని పిలుస్తున్నట్టు, అల్లుడు గారేమో మిమ్మల్ని మావయ్య మావయ్య అని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. అవును గౌతమి. బంగారం, అర్థమైందా? మనం నిజంగానే వచ్చామా లేదంటే భ్రమలో వచ్చామని అనుకుంటున్నారు వీళ్ళు. అయితే ఆ భ్రమ వదల కొడతాను. ఉమ్, నిజంగానే వచ్చారా? అవును. మళ్ళీ ఎందుకు వచ్చావే? వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ ఆంటీ? ఆడపిల్ల పుట్టింటికొస్తే ఎలా ఉన్నావమ్మా అని అడగాలి, అంతేగాని మళ్ళీ ఎందుకు వచ్చావని ఎవరన్నా అడుగుతారా? నా కూతురు అందరిలాంటి ఆడపిల్లయితే అలాగే అడిగేదాన్నేమో. అలాంటిది కాదు కదా బాబు. పోనీ అల్లుడైనా సక్రమైన వాడా అంటే కూతురికి తగ్గవాడే దొరికాడు. దిస్ ఇస్ టూ మచ్ మామా. నిహారిక, ఇంత అవమానం జరిగిన తర్వాత మనం ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదు బంగారం. లెట్స్ గో, లెట్స్ గో. ఆగు కృష్ణ, ఏంటి నీ ప్రాబ్లం? తీర్థయాత్రల నుంచి ఇప్పుడే వచ్చాం. కొద్ది రోజులు ప్రశాంతంగా బ్రతుకుదామనుకున్నాం. ఎంతలోనే మీరొచ్చారు. ఇంకేముంది అంటే ఈ వయసులో మీరు సంతోషంగా ఉంటే చాలన్నమాట. మేము ఎలా పోయినా పర్వాలేదన్నమాట. అసలు ఆ ఇంట్లో ఏం జరిగిందో మీకు తెలుసా? ఏం జరిగింది? ఘోరమైన అవమానం జరిగింది మామా. ఆ సుజాత కూతురు సౌమ్య లేదు, దాని విషయంలో దారుణమైన పరాభవం జరిగింది మన బంగారానికి. ఏం జరిగింది నిహారిక? అత్తయ్య, నేను చెప్తాను విను. యాక్చువల్ గా ఈ రోజు మా ఇంట్లో మా అమ్మా నాన్నల షష్ఠి జరుగుతోంది. అంత సవ్యంగా సాగుతుండగా ఏం జరిగిందంటే, నా కూతుర్ని ఏం చేశావు? నీ కూతుర్ని నేనేం చేస్తాను? దీన్ని అది జరిగింది, అందుకే వచ్చేసాం. కథ మలుపు తిరగాలంటే మా అమ్మా నాన్నల ఇంటికి మనం వెళ్ళాలి అని ఇదిగా నా బంగారం చెప్పింది. అందుకే ఇద్దరం బట్టలు సర్దుకొని ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చాక చూస్తే మీరిద్దరు మా గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అయినా నా భార్యకి ఎలాంటి సంబంధం లేకుండా అన్ని నిందలు వేస్తే ఎలా తట్టుకుంటుంది పాపం? నిహారిక, సౌమ్య కిడ్నాప్ గురించి నీకు నిజంగా తెలీదా? మీరు కూడా అనుమానిస్తారేంటి? మా కూతురు గురించి నీకు ఈ మధ్య తెలుసు, మాకు 20 ఏళ్లుగా తెలుసు. ఒక్క నిమిషం ఆగలుడు. బేబీ, నీకు ఆ సౌమ్య కిడ్నాప్ గురించి ఏమీ తెలియదని ఈ డాడీ మీద ఒట్టేసి చెప్పు. మీ మీద ఒట్టు డాడీ. చూసారా నా బంగారం నిజాయితీ? సౌమ్య కిడ్నాప్ వెనుక నా హస్తమే ఉంది. అంతా నాకు తెలుసు. ఎందుకంటే
అంతా నా ప్లాన్ ప్రకారమే జరిగింది. అయ్యయ్యో డాడీ వాటర్ తీసుకురండి. అల్లుడు గారు కృష్ణ త్వరగా తీసుకురండి. అలాగే. కృష్ణ అల్లుడు గారు కృష్ణ ఇదిగో బేబీ. అల్లుడు 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 గారు లే అల్లుడు. కృష్ణ అల్లుడు లే. గారు. లే. కృష్ణ లే. ఈ మధ్య షాకింగ్ న్యూస్లకి ఇలాగే కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. అందరికి నీ అంత గుండె ధైర్యం ఉండద్దు. కృష్ణ ఏయ్! ఇలాంటి షాక్ ఇచ్చావేంటి బంగారం? ఏం జరిగిందో క్లియర్ గా చెప్తాను విను. నేను ఫంక్షన్ నుంచి బయటికి రావడానికి కారణం సౌమ్యని కిడ్నాప్ చేయడానికి. నేను గంట సేపు బయటికి వెళ్ళొస్తాను. నువ్విక్కడ మేనేజ్ చెయ్యి. ఇది పూర్తయ్యాక వెళ్ళొచ్చు కదా బంగారం. ఇప్పుడే వెళ్ళాలి. డేవిడ్కి చెప్పగానే వాడు తనకి సంబంధించిన మనుషులని స్కూల్ దగ్గరికి పంపించాడు. అదిగో ఆ అమ్మాయే. నేను చెప్పినట్టు చెప్పి ఎలాంటి డౌట్ రాకుండా తీసుకురా. సరే మేడం. ఉమ్. నువ్వు సుజాత వాళ్ళ కూతురు కదమ్మా? అవును. మీ అమ్మకు సడన్ గా సీరియస్ అయింది. ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. నిన్ను తీసుకెళ్ళటానికి నేను మీ ఆంటీ వచ్చాం. నేను మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్నమ్మా. అందరూ టెన్షన్లో ఉన్నారని నిన్ను తీసుకెళ్ళడానికి నేను వచ్చాను. తొందరగా రామ్మా. మీరు చెప్పింది నిజమేనా? నిజమేనమ్మా. ఇదిగో బాబు, వీళ్ళ అమ్మకు సీరియస్గా ఉంది, తీసుకెళ్తున్నాను. సరేనండి. రామ్మా. ఏకమ్మా, ఎక్కు. ఆ డేవిడ్ గాడు అరేంజ్ చేసిన మనుషులు సౌమ్యని కిడ్నాప్ చేసి ఒక దగ్గర ఉంచారు. ఆ డేవిడ్ గాడు నేను మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో దాన్ని ఎందుకు కిడ్నాప్ చేయించామో మీకు త్వరలోనే తెలుస్తుంది. నేనిక్కడికి ఎందుకు వచ్చానంటే కొన్ని విషయాలు డీల్ చేయాలంటే ఇక్కడైతేనే నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ సౌమ్య ఎక్కడుందో నీకు తెలుసా? తెలుసు. కిడ్నాప్ డ్రామాకి కర్త, కర్మ, క్రియ అంతా నేనే అని చెప్పాను కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.